ఆంధ్రప్రదేశ్ కుట్రలపూరితంగా ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం చేస్తూ దానికి మాత్రం వాళ్ళు ఒక భాష అనే ఒక తొడుగుని తోడడం జరిగినది. అంటే ఒరిస్సా రాష్ట్రంలో నుండి గజాము కానీ, బరంపురం కానీ, చక్రపూర్ కానీ, కోరాపుట్ లాంటి ప్రాంతాల వాసులు ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉంటామని, మేము తెలుగు భాషనే మాట్లాడుతున్నాము, మా తెలుగు భాష నేపథ్యంలో మీ ప్రాంతంలో కలుపుకో అని చెప్పేసి వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా కొల్లారు ప్రాంతం, కర్ణాటకలోని కొల్లారు ప్రాంతం కానీ, బళ్ళారి ప్రాంత వాసులు కూడా మేము ఆంధ్రప్రదేశ్తోనే కలిసి ఉంటామని చెప్పేసి చాలాసార్లు వినతి పత్రాలు విన్నవించుకుంటే ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు కూడా పట్టించుకోలేదు. అంటే ఒక తెలంగాణ ప్రాంతం మీదనే వాళ్ళకు ప్రేమ ఉంది తప్పితే పక్కన ఉండే కర్ణాటక మీద, ఒరిస్సా రాష్ట్రం మీద ప్రేమ లేదు. వాళ్ళకు కూడా తెలుగు భాషనే, మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది కూడా తెలుగు భాషనే. మరి తెలుగు ఒకే భాష ఉన్నప్పుడు వాళ్ళ మీద కూడా వాళ్ళు ప్రియారిటీ చూపించాలి కదా. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, తెలంగాణ ప్రాంతం యొక్క రాజధాని, తెలంగాణ ప్రాంతంలో ఖనిజ వనరుల మీద వాళ్ళకు ప్రేమలు ఉన్నాయి తప్పితే భాష అనే దాన్ని ఒక తొడిగి ఆ భాష నేపథ్యంలో తెలంగాణ ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యవాద ప్రాంతంగా మార్చుకునే ఒక ప్రయత్నాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని మనకు ఆంధ్ర అసెంబ్లీలో కూడా కొన్ని తీర్మానాలు చేశారు. అప్పుడున్నటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి ఒక ఆంధ్ర అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించే ప్రయత్నం చేశారు. దాంట్లో ఏమని రాసుకురంటే, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తాము, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం అనేది మా యొక్క బాధ్యతగా భావిస్తాము, ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో జనాభా ప్రాతిపదికన వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాము, తెలంగాణ అభివృద్ధి విషయంలో న్యాయమైన వాటా అందిస్తాము, ఈ ప్రాంత ప్రజలకు చెందాల్సిన ప్రతి వనరులు కూడా వాళ్ళకే అందిస్తామని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. ఇవన్నీ వాళ్ళు అడగలేదు, మాకు మేముగా ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ యొక్క తీర్మానంలో. మరి ఎవరు ఎందుకు ఇచ్చారు? మరి తెలంగాణ ప్రాంతాన్ని భద్రతగా ప్రత్యేకమైన అభివృద్ధి చేసే బాధ్యతగా మేము భావిస్తామని చెప్పేసి మిమ్మల్ని ఎవరు భావించమని చెప్పారు? ఎవరు అడిగితే మీరు ఇచ్చారని చెప్పేసి అడగకుండా ఇస్తున్నామని చెప్తున్నారు. మరి అడగకముందు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అంటే తెలంగాణ ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యవాదంగా మార్చుకొని తెలంగాణ ప్రాంత వనరులను కొలగొట్టడం కోసము ఆంధ్ర అసెంబ్లీలో కూడా తీర్మానాలు చేసినట్టుగా వాళ్ళు యాక్షన్ చేయడం జరిగింది. కానీ ఏ ఒక్కటి కూడా తెలంగాణ పెద్ద మనుషుల ఒప్పందాల అంశాన్ని దేని కూడా అమలు చేయకుండా తీవ్రమైన అన్యాయం చేసే ప్రయత్నం చేశారు సీమాంధ్రులు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఇదే తీర్మానాన్ని అంటే 1955 నవంబర్ 25వ తారీఖు నాడు బెజవాడ గోపాల్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించుకోవడం జరిగింది. అదే తీర్మానాన్ని 1956 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి కూడా అదే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇలాంటి సమయంలో తెలంగాణ వ్యాప్తంగా విశాలాంధ్రకు వ్యతిరేకమైనటువంటి పదాలు వినిపిస్తున్నప్పుడు తెలంగాణ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో బూరుగుల రామకృష్ణారావు మాత్రము విశాలాంధ్రకు అనుకూలంగా మారిపోవడం జరిగింది. విశాలాంధ్ర వాదానికి మద్దతు తెలపడం జరిగింది. వావిలాల గోపాలకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, బూరుగుల వారు చేసిన ఒక కామెంటు మాత్రమే ఆంధ్ర ప్రాంతాలు ఉదయతంత్రులను చేస్తున్నది, సంతోషాన్ని కలిగిస్తున్నది. మిగతా ఎవరు కూడా తెలంగాణ గురించే ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలంటున్నారు, కానీ ఎవరు కూడా విశాలాంధ్రకు మద్దతు తెలపడం లేదు. ఒక బూరుగుల వారు విశాలాంధ్రకు మద్దతు తెలిపి తెలంగాణ ఆంధ్ర ప్రాంత యొక్క ప్రజల్లో ఒక సంతృప్తిని కలిగించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే బూరుగుల రామకృష్ణారావు ఒక ప్రత్యేకవాదిగా ఉన్నటువంటి తెలంగాణవాదిగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు ఒక విశాలాంధ్రవాదిగా ఎలా మారాడు అన్న అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, అయ్యదేవర కాళేశ్వరరావు, కళా వెంకట్రావు లాంటి వాళ్ళు, అయ్యదేవర కాళేశ్వరరావు లాంటి వ్యక్తులు ఈయన ఒక క్యాస్ట్ కార్డు ఉపయోగించడం జరిగినది. అంటే రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అటు బెజవాడ గోపాల్ రెడ్డి, ఇటు నీలం సంజీవ్ రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గాల వాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడితే వాళ్ళిద్దరిని కాదని బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి బూరుగుల రామకృష్ణారావుకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఆయనని అటు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. దానితో పాటు రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ప్రధానమైన రాష్ట్రంగా మారిపోతుంది, బ్రాహ్మణ వర్గానికి ఆధిక్యం లేకుండా చేస్తారు, కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయనని వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేసి బూరుగుల రామకృష్ణారావు కూడా మార్చినట్టే ఉద్దండులు గనులు ఎవరంటే సీమాంధ్రవాదులు అన్న అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 1951 బెంగళూరు సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు
విశాలాంధ్ర వాదం నుంచి నినదించే ప్రయత్నం చేస్తే యాజ్ ఏ లూజ్ టాక్ కొటేషన్ జవహర్లాల్ నెహ్రూ చివరికి 1956 మార్చి 5వ తారీఖు నాడు నిజామాబాదులో భారత్ సేవక్ సమాజ్ ఒక సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జవహర్లాల్ నెహ్రూ ఆయన విశాలాంధ్ర అనేది ఒక తీర్మానం జరిగిపోయినది, విశాలాంధ్ర ఏర్పాటుకి తథ్యమని చెప్పేసి ఆ సమావేశంగా సందర్భంగానే ప్రకటించాడు. అదే సమావేశంలో ఏమంటాడంటే, ఒక భార్యాభర్తల వలె ఒకవేళ రేపు ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే, తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైతే రేపు విడిపోవడానికి అవకాశం ఉంది, ఒక భార్యాభర్తల మాదిరిగా మీరు విడిపోవచ్చు అని చెప్పేసి ఆ యొక్క సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ గారు స్పష్టంగా ప్రకటించారు. ఆయన ఏమంటాడంటే, ఏక్ మసూమ్ లడ్కీకో एक नटखट लड़का से शादी किया गया, एक मासूम लड़की को एक नटखट लड़का से शादी किया गया, चले तो चले अगर नहीं चलो तो कबाबी तलाक ले सकते. అంటే ఒక తుంటరి పిల్లవాడైన ఆంధ్ర వ్యక్తితో ఒక అమాయకురాలైనటువంటి తెలంగాణ ఆడపడుచుకు ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. ఒకళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు వచ్చిన మాదిరిగా అభిప్రాయ భేదాలు వస్తే విడిపోవచ్చు అని చెప్పేసి ఆయన ఆ యొక్క సమావేశంలో పేర్కొన్నాడు. అంటే యవ్వనం మొత్తం అయిపోయాక 60 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత విడిపోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఏముంటుందా అని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ ఆలోచించాలి. అంటే ఈ 60 సంవత్సరాల కాలంలో 56 నుంచి 2014 వరకు వనరులన్నీ దోచుకొని తెలంగాణ ప్రాంతాన్ని కబ్జా పెట్టి నీళ్లు తరలించి నిధులు తరలించి ఉద్యోగాలు కొల్లగొట్టి ఇవన్నీ చేసిన తర్వాత ఇక తెలంగాణ ప్రాంతం ఎడారి ప్రాంతంగా మార్చి అప్పుడు విడాకులు తీసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కాబట్టి అప్పుడు విడాకులు తీసుకోవాలని జవహర్లాల్ నెహ్రూ చెప్తే అది 2014లో విడాకుల రూపంలో తెలంగాణ ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. కానీ 57 సంవత్సరాల కాలంలో ఎంత నష్టం జరగాలో అంత నష్టం కూడా జరిగింది. అదేవిధంగా 1953లోనే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఒక ఆర్టికల్ రూపంలో ఆయన జవహర్లాల్ నెహ్రూ ఎక్స్ప్రెస్ చేస్తే ఏమంటాడంటే, విశాలాంధ్ర వెనుక ఆంధ్రుల యొక్క సామ్రాజ్యవాదం తత్వం దాగి ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆంధ్రులు అనే వాళ్ళు ఒక సామ్రాజ్యవాదులుగా మారిపోయి తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించే ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కూడా జవహర్లాల్ నెహ్రూ అయితే 1956 నవంబర్ 1వ తారీఖు నాడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రారంభించింది జవహర్లాల్ నెహ్రూ. ఈ సందర్భంగా ఆయన ఏమంటాడంటే, ఈ రోజు నుంచి తెలంగాణ వారితో వ్యవహరించే విధానంలో ఆంధ్ర వారికి పరీక్ష మొదలైనది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని తీవ్రంగా అన్యాయం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా. అంటే జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించిన చివరికి ఎస్కే పాటిల్ వద్దన్నా, ఎందుకంటే బూరుగుల రామకృష్ణారావు సీమాంధ్రవాదానికి విశాలాంధ్రవాదానికి మద్దతు తెలిపినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆందోళనలు చెలరేగాయి. అలా ఆందోళన చెలరేగినప్పుడు సిడబ్ల్యూసి కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఎస్కే పాటిల్ని తెలంగాణ ప్రాంతంలో అలజడులను తగ్గించడానికి చర్చలు జరపడానికి ఒక కాంగ్రెస్ ప్రతినిధి నుంచి ఢిల్లీకి వెళ్ళి పంపించారు. ఆ ఎస్కే పాటిల్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాదులందరితోని సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి తెలంగాణ ప్రాంత ప్రజలనే వాళ్ళు ఒప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాలాంధ్ర అనే ప్రాంతము ఏర్పాటు కాదని చెప్పేసి ఆయన స్పష్టంగా ప్రకటించాడు ఎస్కే పాటిల్. ఈ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పార్లమెంటులో కూడా తెలంగాణ ఎంపీలు అనేవాళ్ళు విశాలాంధ్ర ఏర్పాటు అయితే తెలంగాణ ప్రాంతం తీవ్రంగా అన్యాయానికి గురవుతుంది, కాబట్టి ఈ అంశాన్ని కేంద్ర పెద్దలు పరిశీలించాలని చెప్పేసి పార్లమెంటులో నిలదీస్తే అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి గోవింద వల్లభ్ పంత్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఆయన తెలంగాణ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ ప్రయోజనాలకు రక్షణ కల్పించిన తర్వాతనే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఒప్పుకుంటేనే విశాలాంధ్ర ఏర్పాటు చేస్తాం, కానీ అప్పటి వరకు ఏర్పాటు చేయమని చెప్పేసి అంటే స్పష్టంగా పార్లమెంట్లో హామీ ఇచ్చాడు. అంటే నెహ్రూ వద్దన్నా, ఎస్కే పాటిల్ వద్దన్నా, గోవింద వల్లభ్ పంత్ వద్దన్నా, వీళ్ళందరూ వద్దన్నప్పటికీ కూడా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు ఈ అంశాన్ని పరిశీలించాలి. అదేవిధంగా హైదరాబాద్ శాసనసభలో కూడా ఈ యొక్క చర్చ జరిగినది. ఈ చర్చ సందర్భంగా విశాలాంధ్రకు ఎక్కువ మంది
ఓటింగ్ వేశారని, విశాలాంధ్రకు ఎక్కువ మంది మద్దతు తెలిపారని చెప్పించే ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఎలా అన్యాయం జరిగింది, ఏ విధంగా కుట్రలు చేశారన్న అంశాన్ని, హైదరాబాద్ అసెంబ్లీ ఎలా కుట్రలు జరిగిన అంశాన్ని ఒకసారి మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే, హైదరాబాద్ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ 175 మంది ఎమ్మెల్యేలలో మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు 44 మంది, కర్ణాటక ప్రాంతం వాళ్ళు 36 మంది, అంటే టోటల్గా 80 మంది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 95 మంది, మొత్తం 175 మంది ఉన్నటువంటి హైదరాబాదు రాష్ట్ర అసెంబ్లీలో ఆ రోజు చర్చ జరిగిన సందర్భంగా 147 మంది ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ 147 మంది హాజరైతే ఆ సందర్భంగా విశాలాంధ్రకు మద్దతు తెలిపిన వాళ్ళు 103 మంది ఉన్నారు. అంటే ఈ 103 మంది విశాలాంధ్రకు మద్దతు తెలిపితే తెలంగాణకు మద్దతు తెలిపిన వాళ్ళు కేవలం 29 మంది మాత్రమే. అదేవిధంగా అటు ఇటు కాని వాళ్ళు, అంటే అటు విశాలాంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ మద్దతు తెలిపిన వాళ్ళు 15 మంది ఉన్నారు. అంటే ఇక్కడ మీకు 29 మంది మాత్రమే మద్దతు తెలిపారన్న అంశం చాలా తక్కువ కనపడవచ్చు. కానీ ఆ 103 మంది ఒక కుట్రలపూరితంగా మద్దతు తెలిపారు. ఎలా మద్దతు తెలిపారంటే, మహారాష్ట్ర ప్రాంతం వాళ్ళు దానిలో 44 మంది ఉన్నారు, కర్ణాటక ప్రాంతం వాళ్ళు 36 మంది ఉన్నారు. అంటే ఈ 44, 36, 80 మందికి తెలంగాణ ప్రాంతంతో సంబంధం లేదు. ఎందుకంటే రేపు ఏర్పడబోయే ప్రాంతాన్ని, మహారాష్ట్ర ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలిపేస్తారు, కర్ణాటక ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేస్తారు. అలాంటి కర్ణాటక ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేసినప్పుడు వాళ్ళకి ఈ యొక్క విశాలాంధ్ర రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ సంబంధం లేనప్పటికీ వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. పైగా కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం దాంట్లో దాగి ఉంది. మరి కమ్యూనిస్టుల యొక్క అధికార సిద్ధాంతం ఏం చెప్తుందంటే, తెలంగాణ ప్రాంతంలో మెజార్టీ ఉంది, ఆంధ్ర ప్రాంతంలో మెజార్టీ ఉంది, కాబట్టి రెండు ప్రాంతాలు కలిపితే మేము అధికారం రావచ్చు అని చెప్పేసి వాళ్ళకి అధికార సిద్ధాంతం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా విశాలాంధ్రకు మద్దతు తెలిపారు. అంటే ఒకవైపు కమ్యూనిస్టుల కుట్రలు, మరొక వైపు స్వామి రామానంద తీర్థ, బూరుగుల రామకృష్ణారావు లాంటి వాళ్ళు, స్వామి రామానంద తీర్థ మహారాష్ట్ర ప్రాంత ప్రజల్ని ప్రభావితం చేసి ఎమ్మెల్యేలను ప్రభావితం చేస్తే, కర్ణాటక ప్రాంత ఎమ్మెల్యేలను ప్రభావితం చేసింది బూరుగుల రామకృష్ణారావు. ఈ విధంగా అందరినీ ప్రభావితం చేసి తెలంగాణకు మద్దతు లేదని చెప్పించి ఒక ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి ఉన్నటువంటి ఆ 195 మంది ఎమ్మెల్యేలలో, తెలంగాణ ప్రాంతానికి చెందిన 95 మంది ఎమ్మెల్యేలలో 29 మంది తెలంగాణ వాళ్ళు మద్దతు తెలిపిన అంశాన్ని ఇక్కడ పరిశీలించాలి. దాంట్లో 15 మంది అటు ఇటు కాని వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువ మంది ఇక్కడ మద్దతు కనిపించినప్పటికీ దాంట్లో కుట్రలు దాగిన అంశాన్ని అభ్యర్థులు ఇక్కడ పరిశీలించే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ విధంగా కుట్రలపూరితంగా హైదరాబాదు రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేశారు. ఇది కుట్రల పునాదుల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. కాబట్టి అంశాన్ని పరిశీలించాలి. అదేవిధంగా మనం చూడాల్సినటువంటి మరొక ప్రాథమిక అంశం, ఎగ్జామ్లో కంపల్సరీగా 2-3 మార్కులు రావడానికి అవకాశం ఉన్న అంశం, ఎస్ఆర్సి యొక్క నివేదిక, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ యొక్క నివేదిక. ఎస్ఆర్సి యొక్క నివేదిక, ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దీనిని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్గా పిలుస్తారు, రాష్ట్రాల పునర్వ్యవస్థన కమిటీగా పిలుస్తారు. దీన్ని అంటే భారతదేశ వ్యాప్తంగా, అంటే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాన్ని 4 విభాగాలుగా, అంటే 4 భాగాలు విభజించేసి రాష్ట్రాలను ఆయా పరిధిలో ఉంచారు. అంటే ఏ రాష్ట్రాలు, బి రాష్ట్రాలు, సి రాష్ట్రాలు, డి రాష్ట్రాలు అని 4 భాగాలుగా చేయడం జరిగినది. దానిలో మనకు హైదరాబాద్ అనేది బి రాష్ట్రం యొక్క పరిధిలో ఉండడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా భాష నేపథ్యంలో కొత్త రాష్ట్రాల కోసం డిమాండ్లు వచ్చినప్పుడు కేంద్ర గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ 1953 డిసెంబర్ 22వ తారీఖు నాడు, 1953 డిసెంబర్ 22వ తారీఖు నాడు భాషా ప్రయుక్తుల నేపథ్యంలో భారతదేశంలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా డిసెంబర్ 22వ తారీఖు నాడు ప్రకటించి, ఆ నేపథ్యంలోనే డిసెంబర్ 29వ తారీఖు నాడు సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ని ప్రకటించడం జరిగినది. కాబట్టి రాష్ట్రాలు ఎలా ఏర్పాటు చేస్తే బాగుంటుందో అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీని ఎస్ఆర్సి అని పిలుస్తారు. ఉన్నది ఒకటే ఎస్ఆర్సి, రెండో ఎస్ఆర్సి కానీ రెండో కమిటీ కానీ ఎక్కడ కూడా లేదు. ఈ ఎస్ఆర్సి ప్రకారమే రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి ఎస్ఆర్సి యొక్క కమిటీ చైర్మన్గా సయ్యద్ ఫజల్ అలీ, ఇతను ఒరిస్సా రాష్ట్రం యొక్క గవర్నరు. అలాగే మరొక వ్యక్తి, దీంట్లో సభ్యులుగా ఉన్న వాళ్ళు మరొక 2 వ్యక్తులు ఉన్నారు. హృదయనాథ్ కుంజురు, ఇతను స్టేట్ కౌన్సిల్
కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క మెంబర్గా ఉండడం జరిగింది ఆ సమయానికి. అంటే 1954 వరకు భారత పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభని పిలవకుండా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, కౌన్సిల్ యొక్క మండలిగా పిలవడం అనేది జరిగింది. కాబట్టి కౌన్సిల్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరంటే ఈ యొక్క హృదయనాథ్ కుంజురు అనే వ్యక్తి కౌన్సిల్ ఆఫ్ స్టేట్ యొక్క సభ్యుడు. అదేవిధంగా ఈజిప్టు రాయబారిగా ఉన్నటువంటి కవలం మాధవ్ పనికర్ అనే వ్యక్తి మరొక సభ్యుడిగా ఉన్నారు. ఇలా ముగ్గురు సభ్యులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఎస్ఆర్సీలో ఉండే కమిటీని త్రిసభ్య కమిటీగా పిలుస్తాం. కమిటీ చైర్మన్ సయ్యద్ ఫజల్ అలీ, అతను ఒరిస్సా గవర్నరు, సుప్రీంకోర్టు యొక్క మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని ఎస్ఆర్సీ కమిటీ చైర్మన్గా చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ అనేది 1953 డిసెంబర్ 29వ తారీఖు నాడు ఏర్పాటైతే ఈ కమిటీ 1954 ఫిబ్రవరి 23వ తారీఖు ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ప్రత్యేకవాదులు కానీ సమస్యల మీద నివేదించవచ్చని, మీ యొక్క అభిప్రాయాలు చెప్పవచ్చని ఒక ప్రకటన జారీ చేస్తే ఆ ప్రకటన ప్రకారము వివిధ కమిటీల రూపంలో, నివేదికల రూపంలో, టెలిగ్రాముల రూపంలో, వినతిపత్రాల రూపంలో దాదాపుగా ఎస్ఆర్సీకి 152,250 వినతి పత్రాలు కానీ టెలిగ్రాములు కానీ వచ్చాయి. దానిలో దాదాపుగా 2,000 వినతి పత్రాలను, టెలిగ్రాములని ఒక సయ్యద్ ఫజల్ అలీ కమిషను దాన్ని పరిశీలించడం జరిగినది. దానితో పాటుగా ఈ యొక్క సయ్యద్ ఫజల్ అలీ కమిషను 38,000 కిలోమీటర్లు భారతదేశ వ్యాప్తంగా పర్యటించినది. దాదాపుగా 9,000 మంది అభ్యర్థులని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అభిప్రాయ సేకరణ జరిపినది. ఇలా అభిప్రాయ సేకరణ మొత్తం భారతదేశం మొత్తం కూడా పర్యటించేసి ఒక కమిటీ నివేదికను తయారు చేసినది. ఆ యొక్క నివేదిక 267 పేజీల నివేదిక ఉన్నది. ఈ నివేదికను 1955 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు భారత ప్రభుత్వానికి సబ్మిట్ చేసినది ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్. మరి కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంటు కొన్ని విధి విధానాలు ఏర్పాటు చేసినది. ఆ విధి విధానాలు ఏమిటంటే భారతదేశం యొక్క సమైక్యతను, దేశ భద్రతను పెంపొందించే విధంగా రాష్ట్రాల ఏర్పాటు ఉండాలి. అంటే దేశ సమైక్యతను, భద్రతను పెంచే విధంగా ఈ యొక్క కమిటీ యొక్క నివేదిక ఉండాలని, అదేవిధంగా భాషా సంస్కృతికి సారూప్యతను రక్షించాలని, అంటే సంస్కృతి సారూప్యతను రక్షించాలని, అదేవిధంగా ఆర్థిక స్వయం సమృద్ధి అయ్యే విధంగా కొత్త రాష్ట్రాలు ఉండాలని, అదేవిధంగా జాతీయ ప్రణాళికలు అమలు చేసే విధంగా కొత్త రాష్ట్రాలు ఉండాలని ఆ కమిటీ ముందు కొన్ని లక్ష్యాలు పెట్టారు. ఆ లక్ష్యాలు, తీర్మానాల మేరకే కమిటీ పనిచేసి 267 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో దాదాపుగా ఇది ఎన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయమని సూచించన్నది ఎగ్జామ్లో మనకి అడిగే క్వశ్చన్. కాబట్టి సయ్యద్ ఫజల్ అలీ అనే ఒక కమిషన్ మొత్తం కూడా భారతదేశాన్ని పర్యటించేసి రాష్ట్రాల పునర్వ్యవస్థ చట్టాన్ని తయారు చేసి భాష లేదా సంస్కృతిని మాత్రమే ప్రతిపాదిగా తీసుకోకుండా స్వయం సమృద్ధి, ఆర్థిక అంశాలు అన్నిటిని కూడా పరిశీలించి ఒక నివేదికను అందజేసింది. ఆ నివేదికలో ఎన్ని అంశాలు ఉన్నాయంటే 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ తన నివేదికలో పేర్కొన్నది. 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు. కానీ సయ్యద్ అల్ ఫజల్ యొక్క నివేదిక ఆధారంగా భారత గవర్నమెంటు 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేసింది. సయ్యద్ ఫజల్ అలీ నివేదికలో ఉన్నటువంటి రాష్ట్రాలు 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల సంఖ్య 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. అందుకే అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య 16 రాష్ట్రాల అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు 6. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అంటే ఎస్ఆర్సీ నివేదికతో సంబంధం లేకుండానే ఇవాళ భారతదేశంలో కొత్తగా 15 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన అంశాన్ని అభ్యర్థులు పరిశీలించాలి. కానీ మనకు 2011 ఉద్యమాలు కొనసాగినప్పుడు, శ్రీకృష్ణ కమిటీ నియమించినప్పుడు రెండో ఎస్ఆర్సీ నివేదిక ఆధారంగానే రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సీమాంధ్రులు లొల్లిపెట్టే ప్రయత్నం చేశారు, సీమాంధ్రులు ప్రశ్నించే ప్రయత్నం చేశారు. కానీ అసలు ఉన్నదే ఒక్కటే ఎస్ఆర్సీ, కానీ రెండో ఎస్ఆర్సీ లేదన్న అంశాన్ని అభ్యర్థులు గమనిస్తే ఈ యొక్క సీమాంధ్రిక కుట్రలు అనేవి మనకు బహిర్గతం కాక తప్పదు. కాబట్టి ఎస్ఆర్సీ నివేదికలో 16 రాష్ట్రాలు అంటే దానిలో విదర్భ, హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సీ కమిషను స్పష్టంగా పేర్కొన్నది. విదర్భ, హైదరాబాదు రాష్ట్రం, ఆ 2 రాష్ట్రాలు కాకుండా భారత ప్రభుత్వం మిగతా 14 రాష్ట్రాలను ఏర్పాటు చేసినది.
అంటే 1956 నాటికి ఉన్న రాష్ట్రాలను ఒకసారి మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే, ఒకటి జమ్మూ కాశ్మీరు, రెండవది పంజాబు, మూడవది రాజస్థాను, నాలుగవది మధ్యప్రదేశ్, 5 ఉత్తరప్రదేశ్, 6 బీహారు, 7 ఒరిస్సా, 8 పశ్చిమ బెంగాలు, 9 అస్సాము, 10 ముంబాయి రాష్ట్రము, 11 విదర్భ రాష్ట్రము, 12 హైదరాబాదు రాష్ట్రము, 13 కేరళ రాష్ట్రము, 14 మైసూర్ రాష్ట్రము, 16 మద్రాసు రాష్ట్రం. ఇలా 16 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని నివేదిక ఇస్తే దానిలో విదర్భ హైదరాబాద్ తప్ప మిగతా 14 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా అండోమాన్ నికోబారు, ఢిల్లీ, మణిపూర్ అనే ఒక 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి నివేదిక పేర్కొంటే, కానీ భారత ప్రభుత్వం మాత్రము అండోమాన్ నికోబార్ దీవులు, మినికాయ్ దీవులు, లక్షద్వీపులు ఈ యొక్క 2 కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు ఢిల్లీ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం, దానితో పాటు హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర అనే ఒక మొత్తము 6 కేంద్రపాలిత ప్రాంతాలని భారత గవర్నమెంట్ ఏర్పాటు చేసినది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఎస్ఆర్సి నివేదిక సంబంధం లేకుండా 1960లో ముంబై రాష్ట్రాన్ని విభజించేసి గుజరాత్ అండ్ మహారాష్ట్రను ఏర్పాటు చేసినది. 1963లో నాగాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినది. 1966లో హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1971లో హిమాచల్ ప్రదేశ్కు రాష్ట్ర హోదా ఇచ్చారు. 1972లో మణిపూర్కు రాష్ట్ర హోదా ఇచ్చారు. అదేవిధంగా అదే 72లో త్రిపురకి రాష్ట్ర హోదా ఇచ్చారు. అదేవిధంగా 72లోనే మేఘాలయ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు 75లో సిక్కిం రాష్ట్రం ఏర్పడింది, 87లో గోవా రాష్ట్రం ఏర్పడింది, అలాగే 87లో మిజోరం అనే రాష్ట్రం ఏర్పడింది. ఈ విధంగా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తూ 2000 సంవత్సరంలో ఎన్డీఏ గవర్నమెంటు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ అనే 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. అదేవిధంగా 2014 జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మీరు రాష్ట్రాలన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు పాలిటీలో కానీ తెలంగాణ మూమెంట్లో కానీ కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఎస్ఆర్సి నివేదికలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 16 అయితే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రాల సంఖ్య 14 రాష్ట్రాలు. కాబట్టి విదర్భ హైదరాబాదు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఆర్సి నివేదిక పేర్కొన్నప్పటికీ భారత ప్రభుత్వం 2 రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇవాళ విదర్భ రాష్ట్రము అంటే 50వ దశకం నుంచి ఇప్పటిదాకా పోరాటాలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు కూడా విదర్భ రాష్ట్రాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. ముందు ఎన్నడో ఒక రోజు మాత్రం విదర్భ రాష్ట్రం ఏర్పాటు కావడానికి అవకాశాలున్న అంశాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. రేపు ఒకవేళ విదర్భ అనే ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి దానికి కాబోయే రాజధాని నాగపూర్ అనేది రాజధానిగా మారడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు పుదుచ్చేరి అనేది 1959లో ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. 61లో దాద్రా నగర్ హవేలీ ఒక కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అదేవిధంగా డయ్యూ డామన్ అనేది 1962లో కేంద్రపాలిత ప్రాంతంగా మారడం అనేది జరిగింది. ఈ విధంగా ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలని ఇవాళ ప్రస్తుతం అనేది కొనసాగుతున్నాయి. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. మరి ఎస్ఆర్సి నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి అంటే ఎస్ఆర్సికి సంబంధించి మొత్తం 267 పేజీల నివేదికలో ఆర్టికల్ 369 నుంచి 389 వరకు, ఆర్టికల్ 369 నుంచి ఆర్టికల్ 389 వరకు ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వాదనలు అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాదనల్ని దాంట్లో పేర్కొనడం జరిగింది. మరి ఆంధ్ర వాదనలు ఒకసారి మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే ప్రస్తుతం హైదరాబాదు రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజల దృష్ట్యా ఒక ప్రత్యేక రాష్ట్రం గురించి ఆలోచించాలని చెప్పేసి 316 ఆర్టికల్లో పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్ర వాదనలు ఏమని పిలిచారంటే ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1వ తారీఖు నాడు ఏర్పడింది. 53 నాటి ఏర్పాటును ఒక శాశ్వత ఏర్పాటుగా ఆంధ్ర ప్రాంత ప్రజలు అనేవాళ్ళు భావించడం లేదు. అంటే మరొక ఏదో ఒకటి మార్పు చేర్పులు అవుతాయని చెప్పేసి నిజానికి విశాలాంధ్ర ఏర్పాటు గురించి చెప్పినంతవరకు సరైన విధంగా ఇంతవరకు దాన్ని సమగ్రంగా పరిశీలించలేదు. కానీ ఆంధ్ర వాళ్ళు మాత్రం కంపల్సరీ ఏదో ఒక రోజు మార్పు గురవుతుంది, ప్రస్తుతం ఉన్నట్టు ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టుగా ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారని చెప్పేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర వాదనలో ఎస్ఆర్సి నివేదిక వివరిస్తూ ఒకవేళ రేపు విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే
తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతంతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతంలో 1,20,00,000 జనాభా, ఆంధ్ర ప్రాంతంలో 2 కోట్ల జనాభా, రెండు కలిపితే 3,20,00,000 జనాభాతోటి ఒక విశాలమైన రాష్ట్రం ఏర్పాటు అవుతుంది అని చెప్పేసి దీంట్లో చెప్పడం అనేది జరిగింది. దానితో పాటు ఆంధ్ర రాష్ట్ర శాస్త్ర రాజధాని సమస్య కూడా తీరిపోతుంది. ఎందుకంటే కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు కనీస సౌకర్యాలు లేవు, ఎలాంటి బిల్డింగులు లేవు, డేరాల కింద వాళ్ళు పరిపాలన చేసిన ఒక వైన్యాలు ఉన్నాయి. కాబట్టి రేపు ఒకవేళ విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ రాజధాని సమస్య తీరిపోతుంది. పెద్ద జనాభాతోటి పెద్ద వైశాల్యంతో ఒక పెద్ద రాష్ట్రం ఏర్పాటు అవుతుందని చెప్పేసి విశాలాంధ్ర వాదన గురించి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. దానితో పాటు కృష్ణా గోదావరి 2 ప్రాంతాలు కలిపివేస్తే కృష్ణా మరియు గోదావరి నదులతోటి మొత్తం అనుసంధానం చేయవచ్చు అని చెప్పేసి విశాలాంధ్ర భావనల కింద ఎస్ఆర్సి నివేదిక చెప్పడం అనేది జరిగింది. కాబట్టి రేపు తెలంగాణ ఆంధ్రతో కలిసి 2 నదులు మొత్తం కూడా పరివాహక ప్రాంతాలు 2 కూడా కంబైన్డ్గా ఉన్నాయి. కాబట్టి రెండింటిని సమగ్రంగా వినియోగించుకోవచ్చు అని చెప్పేసి ఎస్ఆర్సి తన యొక్క నివేదికలో పేర్కొనడమే జరిగింది. దానితో పాటు వాళ్ళు చెప్పిన అంశం ఏమిటంటే రేపు విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఖనిజ వనరులు ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతంలో వ్యవసాయపరంగా అభివృద్ధి చెంది పంటలనేవి బాగా పండుతున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రాంతంలోని ఖనిజ వనరులని సీమాంధ్ర ప్రాంతం వరకు, సీమాంధ్రలో పండే ఆహార పంటల్ని తెలంగాణ ప్రాంతం వరకు బదిలీ చేసుకున్న కారణంగా ఆర్థిక పరంగా బలవంతమైన ఒక రాష్ట్రం ఏర్పాటు కావడానికి అవకాశం ఉంది. మిగులు ఉన్నటువంటి బొగ్గును, మిగులు ఉన్న ఆహార పదార్థం ఇద్దరు కూడా సద్వినియోగం చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. దానితో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజా సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ 2 అంశాలకు భావోద్వేగాల పరంగా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రేపు విశాలాంధ్ర ఏర్పాటు కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి విశాలాంధ్ర వాదనలో వాళ్ళు చెప్పినటువంటి ప్రాథమిక అంశాలు. మరి తెలంగాణ వాదనలు ఏమని చెప్పారు అంటే తెలంగాణ గురించి ఎస్ఆర్సి ఏమని చెప్పిందంటే తెలంగాణ ప్రాంత భయోందోళన గురించి చెప్పడం జరిగినది. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాదనలు కూడా కొట్టిపారేయలేనివి, తెలంగాణ వారి యొక్క అభిప్రాయాలను కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ఆంధ్ర రాష్ట్రం అనేది ఆర్థిక సమస్యలతో కూనరెల్లుతున్నది, తెలంగాణ ప్రాంతం అనేది మిగులు నిధులతో కొనసాగుతున్నది, మిగులు బడ్జెట్తో కొనసాగుతున్నది. తెలంగాణలో ఆబ్కారీ ఆదాయం అంటే మద్యం మీద దాదాపు 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, అది ఇలా మిగులు ఆదాయంగా ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో అన్ని రకాల వనరులు అనేవి కొనసాగుతున్నది, ఆర్థిక సుస్థిరత్వాన్ని కలిగి ఉంది. ఆంధ్ర ప్రాంతంతో పోల్చినప్పుడు ఎకనామిక్ పరంగా అభివృద్ధి చెంది ఉంది. ఇలాంటి మిగిలిన నిధులు మొత్తం కూడా రేపు సీమాంధ్ర ప్రాంతానికి తరలిస్తారని, తెలంగాణ ప్రాంత మిగిలిన నిధులని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తారని తెలంగాణ వాళ్ళు భయోందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఎస్ఆర్సి తన యొక్క రిపోర్టులో పేర్కొనడం అనే అంశాన్ని అభ్యర్థులు ఇక్కడ పరిశీలించాలి. అదేవిధంగా భవిష్యత్తులో తమ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రాజెక్టు గురించి పట్టించుకోరని, ఉదాహరణ గోదావరి మీద కృష్ణాపురం ప్రాజెక్టు, కృష్ణానది మీద నందికొండ ప్రాజెక్టులో అలాంటి 2 రూపకల్పన జరిగినాయి. రేపు ఒకవేళ విశాలాంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఈ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల గురించి పట్టించుకోరని, తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి పట్టించుకోరని, ఈ తెలంగాణ ప్రాంతంలోని వనరులను అక్కడ ప్రాంతానికి తరలిస్తారని తెలంగాణ వాదులు భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారని ఎస్ఆర్సి తన నివేదికలో పేర్కొన్నది. దానితో పాటు తెలంగాణ వాదులు కోస్తాంధ్రులు అనే వాళ్ళు తెలంగాణ ప్రాంతం మీద దోపిడీ చేసే అవకాశం ఉందని, ఆంధ్రవాదులు ఆధునికులని తెలంగాణ ప్రాంతాన్నిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ తెలంగాణ ప్రాంతంలోని వనరులన్నీ కూడా సీమాంధ్రలో దక్కించుకునే అవకాశం ఉంది, తెలంగాణ ప్రాంతాన్ని ఒక వలస ప్రాంతంగా ఆంధ్రులు మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలంగాణ వాదులు భావిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఎస్ఆర్సి యొక్క నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది. దానితో పాటు తెలంగాణ ప్రాంతం మిగులు ఆదాయంతో మొత్తంగా ఒక ప్రశాంతంగా కొనసాగుతుంది. కాబట్టి రేపు కృష్ణానది మీద గోదావరి నది మీద చేపట్టే ప్రాజెక్టులకి ఎలాంటి నిధుల సమస్య తలెత్తదు. ఆ ప్రాజెక్టులకు వ్యయాన్ని అప్పుల ద్వారా తెచ్చుకున్నప్పటికీ ఆ అప్పులకు వడ్డీల రూపంలో కట్టడానికి కూడా తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ యొక్క సుస్థిర ప్రాంతంగా కొనసాగుతుంది, ఆంధ్ర ప్రాంతం కలవాల్సిన అవసరం లేదు అని తెలంగాణ వాదులు భావిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది. దానితో పాటు 1952 ఏప్రిల్ నెలలో
భారతదేశ ఆర్థిక సంఘం కొన్ని సిఫారసు చేసినది. ఆ సిఫారసులలో తెలంగాణ ప్రాంతం అనేది సస్యశ్యామలంగా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ ప్రాంతంలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, తెలంగాణ ప్రాంతంలో శాంతి భద్రతల మీద పెట్టే ఖర్చును తగ్గించుకొని పన్నులు సక్రమంగా వసూలు చేసుకుంటే తెలంగాణ సర్వతోముగ్రాభివృద్ధి జరగడానికి అవకాశం ఉందని ఆర్థిక సంఘం యొక్క నివేదికను కూడా ఎస్ఆర్సి తన రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి ఇవన్నీ తెలంగాణ వారి యొక్క భయాందోళనలు. సీమాంధ్రులేమో తెలంగాణ ప్రాంత వనరులు ఉపయోగించుకోవడానికి వాళ్ళు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని, తెలంగాణ ప్రాంతం వాళ్ళు మాత్రం భయాందోళనలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా పేర్కొన్నది ఎస్ఆర్సి యొక్క నివేదిక. ఇవన్నీ పైన అంశాలన్నీ పరిశీలించిన మీదట ఎస్ఆర్సి ఒక స్పష్టమైనటువంటి ఒక తీర్పుని చెప్పడం జరిగినది. ఆ తీర్పు ఏమిటంటే, విశాలాంధ్ర ఏర్పాటు వల్ల కొంతవరకు లాభాలు ఉంటే ఉండవచ్చు, కానీ ఆ లాభాలు ఎన్ని ఉన్నప్పటికీ 1961 వరకు తెలంగాణ ప్రాంతాన్ని అలాగే ఉంచాలి, ఆంధ్రప్రదేశ్లో కలపవద్దు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో పరిపాలన సక్రమంగా కుదురుకోలేదు, ఇంకా భూ సంస్కరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలేదు, గందరగోళాలు ఉన్నాయి. ఈ యొక్క 1961 వరకు వెయిట్ చేస్తే ఆంధ్ర ప్రాంతంలో భూ సమస్య కూడా తీరిపోతున్నది, భూ సమస్య సక్రమంగా అమలు చేసుకుంటారు. పైగా ఈ లోపుగా పరిపాలన వ్యవస్థ కూడా క్రమబద్ధంగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి 1961 వరకు వెయిట్ చూడాలి. ఈ 1961లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ ఎన్నికలలో తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు అనేవాళ్ళు 2/3 వంతు మెజారిటీ ఒప్పుకుంటే అప్పుడు మాత్రమే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపాలి, కానీ అప్పటి వరకు కలపడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరొక అంశాన్ని వాళ్ళు ఏమని ప్రస్తావించారంటే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి శ్రీబాగ్ ఒప్పందం వలె ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి అవకాశం ఉందని, ఇంగ్లాండ్ అనే దేశం స్కాట్లాండ్ అనే దేశానికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో అలాంటి సౌకర్యాలు ఇవ్వడానికి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఒక ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని, కానీ ఇలాంటి ఒప్పందాల వల్ల తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావించడం లేదు. ఇలా ఒప్పందాలు చేసుకునే అవకాశాన్ని మాకు గవర్నమెంట్ అనేది కల్పించలేదు. మా యొక్క ప్రధానమైన ఉద్దేశం నివేదిక ఇవ్వడం వరకు అని చెప్పేసి ఎస్ఆర్సి నివేదిక చెప్పింది. అంటే ఎస్ఆర్సి నివేదికలు ఏమన్నారంటే 1961 వరకు వెయిట్ చేయాలి, 62 వరకు వెయిట్ చేయాలి, 61వ సంవత్సరం జరిగే ఎన్నికలలో 2/3 వంతు మెజార్టీ వస్తే అప్పుడు విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయాలి. ఒకవేళ మెజార్టీ అనేది రాకపోతే మాత్రం హైదరాబాద్ రాష్ట్రాన్ని అలాగే కొనసాగించాలని చెప్పారు. ప్రస్తుతానికి మాత్రము హైదరాబాద్ రాష్ట్రాన్ని కొనసాగించే విధంగా తీర్మానం చేయడం జరిగినది ఎస్ఆర్సి రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఆ ఎస్ఆర్సిలో వాళ్ళు 10 జిల్లాలతో ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ 10 జిల్లాలు ఏమిటంటే, మనకు 1953 అక్టోబర్ 1వ తారీఖున ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాకి వెళ్ళి ఏర్పడడం జరిగింది. అంటే మనకు హైదరాబాదు రాష్ట్రంలో 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాదు ప్రాంతంలో ఉన్న జిల్లాల సంఖ్య, తెలంగాణ ప్రాంతంలో ఉన్న జిల్లాల సంఖ్య 8 జిల్లాలు, ఖమ్మం జిల్లాలతో 9 జిల్లాలని. అయితే కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ జిల్లాని తెలంగాణతో కలిపి 10 జిల్లాలతో ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని మునగాల సంస్థానం, ఒకప్పుడు ఇది కృష్ణా జిల్లాలో భాగంగా ఉంది, కాబట్టి ఆ మునగాల సంస్థానం కూడా తెలంగాణ ప్రాంతంలో కలిపి బీదర్ జిల్లాని కలిపి 10 జిల్లాలతో ఉన్నట్టు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఆర్సి తన యొక్క రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నది. అంటే ఎస్ఆర్సి నివేదిక ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినది. అంటే 61 వరకు కనీసం వెయిట్ చేయమని చెప్పినది. కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరూ వ్యతిరేకించినప్పటికీ సీమాంధ్రులు అనేవాళ్ళు కుట్రలపూరితంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం సీమాంధ్రులని కుట్రలు కుతంత్రాలు చేశారు. కాబట్టి ఒక ఎస్ఆర్సి నివేదిక వ్యతిరేకించినది, ఎస్కే పాటిల్ వ్యతిరేకించాడు, జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించారు, గోవింద వల్లభపంత్ వ్యతిరేకించారు. ఇన్ని అంశాలు కూడా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సీమాంధ్రులు అనేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి జవహర్లాల్ నెహ్రూని బెదిరించి ఏమని బెదిరించారంటే, రేపు ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ తెలంగాణ రాష్ట్రం అనేది రేపు మరోసారి ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉన్నది. రేపు ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే
దాంట్లో కమ్యూనిస్టులు అనే వాళ్ళు అధికారం రావడానికి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అనే అధికారంలోకి రావడానికి అవకాశాలు లేవు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక ఉంచాల్సిన అవసరం ఉన్నదా అని చెప్పేసి సీమాంధ్రులు అనేవాళ్ళు కింద ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి మెడలు వంచి పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు అనేవాళ్ళు ఎస్ఆర్సీ నివేదికలోని ప్రతి సూక్ష్మ అంశాన్ని కూడా అధ్యయనం చేసి ఒక ప్రయత్నం చేయాలని, అధ్యయనం చేస్తేనే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఈ యొక్క విధానంలో చదివే ప్రయత్నం చేయాలి. ఇక్కడ అభ్యర్థులు బిట్ల రూపంలో కాకుండా సబ్జెక్టులను విశ్లేషణ చేస్తూ అవగాహన పెంచుకుంటూ చదివే రీతిలో చదివితే మనకు ఉద్యమ పేపర్లో ఎక్కువ మార్కులు చూడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో విద్యార్థులు అనేవాళ్ళు చదవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు మహారాష్ట్రలోని మౌ అనేక గ్రామంలో జన్మించడం జరిగింది. అశ్విత కులమైనటువంటి మహర్ కులంలో జన్మించాడు. కుల వివక్షతని కట్టుబాట్లను కూడా ఛేదించుకొని ఒక ఉన్నత అభ్యాసాన్ని నిర్వహించేసి లండన్లో కూడా చదువుకొని వాళ్ళ భారత రాజ్యాంగానికి ఒక పితామహుడులాగా, ఒక ఆధునిక మనువులాగా, వెనుకబడిన వర్గాలకి ఒక దేవుడులాగా, ఇవాళ వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్లు అనే సౌకర్యాన్ని కూడా కల్పించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా పిహెచ్డి అర్థశాస్త్రంలో కంప్లీట్ చేసిన తర్వాత మహారాష్ట్రలోని సీడెన్ హోమ్ ఆఫ్ కాలేజీలో వన్ ఆఫ్ ద ప్రొఫెసర్గా ఆయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో గ్రంథాలు రాశాడు. దాదాపు 30కి పైన గ్రంథాలు రాయడం జరిగినది. ఆయన అనిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, అనిలిటేషన్ ఆఫ్ క్యాస్ట్, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, క్యాస్ట్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జీనియస్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక గ్రంథాలు కూడా ఆయన రాయడం జరిగింది. అలా ఈ విధంగా స్మాల్ హోల్డింగ్స్ అండ్ దేర్ రెమెడీస్, అదేవిధంగా పాకిస్తాన్ అండ్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేక గ్రంథాలని ఆయన రాయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ కూడా ప్రశ్నించడం జరిగింది. అంటరానితనం వారికి మహాత్మా గాంధీ చేసింది ఏమిటి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వెనుకబడిన వర్గాల కోసమే పనిచేయడం జరిగింది. ఆయన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మొట్టమొదటిసారిగా వెనకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ల కోసం ఫైట్ చేశాడు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన వాదించిన సందర్భంగానే మొట్టమొదటిసారిగా కమ్యూనల్ అవార్డు ద్వారా రామ్సే మెక్డొనాల్డ్, బ్రిటిష్ యొక్క ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ యొక్క కారణంగా మొట్టమొదటిసారిగా వెనుకబడిన వర్గాలకి కమ్యూనల్ అవార్డు కింద రిజర్వేషన్ల సౌకర్యాన్ని కల్పించారు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్ కల్పించబడ్డాయని చెప్పేసి అనుకుంటారు. కానీ రామ్సే మెక్డొనాల్డ్ యొక్క కమ్యూనల్ అవార్డు ప్రకారం 1935 భారత రాజ్యాంగ చట్టం ప్రకారము 1937లోనే వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ హక్కులు కల్పించబడ్డాయి. రాజకీయంగా పోటీ చేసే అవకాశం లభించినది. అలా అవకాశం లభించడానికి గల ప్రధాన కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒకవైపు రాజకీయవాదిగా, ఒక సామాజికవేత్తగా, దాంతోపాటు ఒక న్యాయ కోవిదుడిగా ఎన్నో వ్యవహారాలు నడిపించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక మహర్ అనే కులంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా ఉండి కొన్ని పత్రికలు కూడా ప్రారంభించాడు. ఆయన ప్రారంభించిన పత్రికలో ముక్ నాయక్ అని, అదేవిధంగా ఆయన నడిపిన మరొక పత్రిక పేరు బహిష్కృత భారత్ ముక్ నాయక్ అంటే అర్థం ఏంటంటే మూగవాడు అని అర్థం. అంటే భారతదేశంలోని వెనుకబడిన వర్గాల వారు, దళిత వర్గాల వాళ్ళు గొంతున్నప్పటికీ కూడా మూగబోయిన వారిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముక్కు నాయకు మూగవాడనే ఒక పత్రికను నడపడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో మేము బహిష్కృతులము అని చెప్పేసి మరొక గ్రంథాన్ని కూడా మరొక పత్రికను కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు కూడా స్థాపించాడు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ స్థాపించడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన పార్టీలు కూడా ఏర్పాటు చేసేసి అదేవిధంగా మహారాష్ట్ర శాసన లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా సభ్యుడిగా పనిచేశాడు. అదేవిధంగా కేంద్ర గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ఒక న్యాయ సభ్యుడిగా పనిచేశాడు. ఈ విధంగా ఎన్నెన్నో పాత్రలు నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చివరికి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగంలో వెనుకబడిన వర్గాల వారికి ఎన్నో సౌకర్యాలు కల్పించిన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం గుర్తుపెట్టుకోవాలి.
అదేవిధంగా హిందూ కోడా బిల్లును కూడా రచించేసి ఆధునిక మనువుగా కూడా గుర్తించబడ్డ వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ గురించి మీకు ఇండియన్ హిస్టరీలో సపరేట్ ఒక చాప్టర్ కూడా పెట్టడం జరిగింది. అంటే అక్కడ మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్, ఇండియన్ హిస్టరీలో భాగంగా క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా తెలంగాణ మూమెంట్లో భాగంగా చిన్న రాష్ట్రాలపైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయం ఏమిటి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అంటే అంబేద్కర్ మొట్టమొదటిసారిగా చిన్న రాష్ట్రాలకు కాకుండా పెద్ద రాష్ట్రాలకే మద్దతు తెలిపాడు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో చిన్న రాష్ట్రాల వల్లనే వెనకబడిన వర్గాల వారికి, మైనారిటీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి చెప్పాడు. ఆయన ఒక భాష ఒక రాష్ట్రం అన్న నినాదానికి కాకుండా ఒక రాష్ట్రము ఒక భాష అన్న నినాదానికి ఆయన ఓటు వేయడం జరిగినది. అంటే ఒక భాష ఒక రాష్ట్రం అంటే ఉత్తర భారతదేశంలో హిందీ మాట్లాడే వాళ్ళందరికీ ఒకే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం అంటే అది సాధ్యమవుతుందా? అంటే ఉత్తర భారతదేశంలో దాదాపుగా 60-70 కోట్ల మంది ఒకే రాష్ట్రాన్ని ఏర్పడితే అది పరిపాలన పరంగా సౌలభ్యంగా ఉండదు. అంటే ఒక భాష ఒక రాష్ట్రము అది సాధ్యం కాదు. కాబట్టి ఒక రాష్ట్రము ఒక భాష, ఒక రాష్ట్రం ఒక భాష. తెలంగాణ ఒక రాష్ట్రము, తెలుగు ఒక భాష. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రము, తెలుగు ఒక భాష. ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రము, హిందీ ఒక భాష. మధ్యప్రదేశ్ ఒక రాష్ట్రము, హిందీ ఒక భాష. అంటే ఒక రాష్ట్రం ఒక భాష అన్న నేపథ్యంలో ఎక్కువ భాషలు మాట్లాడే ప్రజలందరికీ ఎక్కువ రాష్ట్రాలు ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఆయన తన అభిప్రాయాలు చెప్పడం జరిగినది. ఆ సందర్భంగా ఆయన మహారాష్ట్ర రాష్ట్రాన్ని 3 రాష్ట్రాలుగా విభజించాలని చెప్పాడు. మహారాష్ట్రని 3, మధ్యప్రదేశ్ని 2 రాష్ట్రాలుగా, ఉత్తరప్రదేశ్ని 3 రాష్ట్రాలుగా విభజించాలని చెప్పేసి ఆయన తన యొక్క వ్యాసంలో ద లింగ్విస్టిక్ థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్స్ ఆఫ్ స్టేట్స్ అనే గ్రంథంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే చిన్న రాష్ట్రాలలోనే మైనారిటీ వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ అంటే మంచిగా పరిపాలించబడతారు, వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగినది. అంటే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గాన్ని చూసినప్పుడు మొత్తంగా టోటల్గా మనకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జనాభా చూస్తే చాలా తక్కువగా కనిపిస్తుంది. అదే తెలంగాణ ప్రాంతాలకు వస్తాలకే 9.3% తోటి ఎస్టీల జనాభా ఎక్కువ కనబడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఎస్టీలకు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మైనారిటీ వర్గాలు న్యాయం చేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 12% పైకి వాళ్ళ ముస్లింలు అనేవాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. అదే ఉమ్మడి రాష్ట్రాన్ని ఆలోచించినప్పుడు కేవలం 6.9 మాత్రమే ముస్లింలు అనేవాళ్ళు కనిపిస్తారు. అదే తెలంగాణ రాష్ట్రానికి వస్తే 12% పైగా ముస్లింలు అనేవాళ్ళు కనిపిస్తారు. కాబట్టి చిన్న రాష్ట్రాలలోని మైనారిటీ వర్గాలకు న్యాయం చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఒక సిద్ధాంతము మన తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా కంప్లీట్గా సరిపోతున్న అంశాన్ని అభ్యర్థులు గమనించాలి. కాబట్టి అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు చెప్పే అంశం మీద ఆయన పర్సనల్ బయోగ్రఫీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆయన చిన్న రాష్ట్రాల మీద చెప్పిన అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. కాబట్టి ఒక రాష్ట్రము ఒక భాష అన్న నినాదాన్ని డాక్టర్ అంబేద్కర్ యొక్క అభిప్రాయంగా విద్యార్థులు అనేవాళ్ళు పరిశీలించాలి. ఈ విధంగా అంబేద్కర్ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానే వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా ఎస్ఆర్సి నివేదికను వ్యతిరేకిస్తూ కూడా 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని పరిశీలించాలి. కాబట్టి మీకు ఈ నేపథ్యంలో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో భాగంగా చూడాల్సిన అంశాలు ఏమిటంటే ఎస్ఆర్సి యొక్క నివేదిక, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో సీమాంధ్రుల యొక్క కుట్రలు, తెలంగాణవాదులు ప్రత్యేక తెలంగాణవాదాన్ని ఏ విధంగా వినిపించారు, హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో ఏ విధంగా కుట్రలు జరిగాయి, నీల సంజయ్ రెడ్డి కానీ బెజవాడ గోపాల్ రెడ్డి కానీ ఏ విధంగా కుట్రలు చేశారు, జవహర్లాల్ నెహ్రూ వ్యతిరేకించిన విధానాన్ని, ఎస్కే పాటిల్ వ్యతిరేకించిన విధానాన్ని, గోవింద వల్లభ్ పంత్ వ్యతిరేకించిన విధానాన్ని అభ్యర్థులు పరిశీలించాలి. సీమాంధ్రులు అనేవాళ్ళు రాజధాని కోసము, సీమాంధ్రులు అనేవాళ్ళు బొగ్గుల కోసము, సీమాంధ్రులు అనేవాళ్ళు ఉద్యోగాల కోసము తెలంగాణ ప్రాంతాన్ని ఒక సామ్రాజ్యవాద ప్రాంతంగా మార్చి ఆక్యుపై చేయడానికి అంశంగా అభ్యర్థులు అనేవాళ్ళు పరిశీలించాలి. కాబట్టి మనకు ఈ మొదటి అంశంలో 3వ చాప్టర్ కింద మరియు 4వ అధ్యాయం కింద 4వ చాప్టర్ 5వ చాప్టర్ కింద ఇవన్నీ అంశాలు కూడా అభ్యర్థులు అనేవాళ్ళు పరిశీలించవచ్చు. కాబట్టి మరొక ప్రధానమైన అంశము పెద్ద మనుషుల ఒప్పందాన్ని అభ్యర్థులు అనేవాళ్ళు పరిశీలించాలి. కాబట్టి ఉన్నటువంటి ప్రధానమైన అంశాలలో ముఖ్యమైన అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం.
జెంటిల్మెన్ అగ్రిమెంటు. మొత్తం సిలబస్లో ఒక అభ్యర్థి అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందము, జెంటిల్మెన్ అగ్రిమెంట్ని అభ్యర్థులు అనేవాళ్ళు సూక్ష్మ దృష్టితోటి చిన్న చిన్న పదాల యొక్క అర్థాలు వివరాలు తెలుసుకొని ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందాన్ని అధ్యయనం చేయగలిగితే మనకు ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా 10 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న అంశాలే తర్వాత జరిగిన ప్రతి అంశంలో కూడా మనకు పనికొస్తాయి. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉండే ప్రతి అంశము కూడా తర్వాత కాలంలో 8 సూత్రాల్లో కానీ 5 సూత్రాలు కానీ 6 సూత్రాలు కానీ 16 జీవోలో కానీ శ్రీకృష్ణ కమిటీలో కానీ ఇవే అంశాలు మళ్ళీ మనకు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు సూక్ష్మ దృష్టితోటి తీక్షణంగా చిన్న సూక్ష్మ దృష్టితో చూడాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ గురించి దాని గురించి తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం.